హలో గైస్, ఈ రోజు బ్లాగ్ ఏంటి అంటే కజిన్స్ అందరం బయటకు వెళ్తున్నాం. అండ్ ఈ రోజు మా అత్తయ్య బర్త్డే, నిన్న అమ్మమ్మ బర్త్డే. అందుకని చెప్పి ఫ్యామిలీ అంతా బయటకు వెళ్తున్నాం. అది మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను. మేమైతే కేక్ తీసుకుని భీమవరం నుంచి కోరుకొల్లు స్టార్ట్ అయ్యామన్నమాట. అక్కడ మిగతా కజిన్స్ ఉన్నారు, వాళ్ళందరం కలిపి వెళ్తున్నాం. ఈ క్యూట్ లిటిల్ ఫెలో పేరు ఆద్య అన్నమాట. అక్కడ కనిపిస్తుంది కదా నా కజిన్ వాళ్ళ పాప. అక్కడ ఇంకొకటి కనిపిస్తున్నాడు కదా, వాడి పేరేమో అద్వైత్. వాడేంటంటే గైస్, వాడికి ఇప్పుడు ఒక 18 months అనుకుంటా. మా అక్క అంటే వాడికి ఎంత పొసెసివ్నెస్ అంటే మా మమ్మీ అని చెప్పి నా మీద వాదనేస్తాడు అనమాట. నాకేంటి మా అక్క అనేది ఫీలింగ్ నాకు అనమాట. ఆడు అస్సలు ఊరుకోడు, నన్ను కొడుతూనే ఉంటాడు అసలు. సో అలా మేము కొద్దిసేపు మాట్లాడుకుని అలా కోరుకొల్లు నుంచి రాజమండ్రి స్టార్ట్ అయ్యాం గైస్. ఎందుకంటే రాజమండ్రి వెళ్తున్నాం ఈ రోజు మనం. రాజమండ్రిలో రీసెంట్ గా వాల్ట్ అని చెప్పి బ్రోవరీ ఓపెన్ చేశారు. ఇది విజయవాడలో కూడా ఒక బ్రాంచ్ ఉంది. ఆల్రెడీ విజయవాడ నేను 3-4 times వెళ్ళాను అనమాట వాల్ట్ కి. ఇట్స్ ఎ బ్రోవరీ గైస్. సో యాక్చువల్ గా ఇప్పుడు ఐరన్ హిల్ ప్లేస్ లో మనకి ఏం చేశారంటే, ఐరన్ హిల్ అనేది రాజమండ్రిలో తీసేసి వాల్ట్ పెట్టారు. సేమ్ ఐరన్ హిల్ ప్లేస్ లోనే వాల్ట్ ఉంది ఇప్పుడు. సో వాల్ట్ లో ఫుడ్ అనేది చాలా బాగుంటుంది. అందుకని చెప్పి ఈ రోజు ఎలాగో బర్త్డేస్ ఉన్నాయి కదా అమ్మమ్మ వాళ్ళవి, అత్తయ్యవి అని చెప్పి మేమందరం ఫుడ్ ట్రై చేద్దాం అనుకున్నాం. భీమవరం ఎప్పుడు రొటీన్ అయిపోయి ఒకటే రెస్టారెంట్స్ అయ్యి మాకు మేమేమన్నా కొత్తగా ట్రై చేద్దామంటే ఈ మధ్యన బయటకే వెళ్తున్నాం అనమాట. సో ఇప్పుడు మనం రాజమండ్రి వెళ్తున్నాం. యాక్చువల్ గా నిన్న నైట్ వాల్టే కాదు వేరే రెస్టారెంట్ అనుకున్నాం, కానీ ఎవ్వరికి కూడా ఆ నేమ్ గుర్తులేదు. నేను వెళ్ళి దగ్గర నుంచి చూసి కూడా నేను మర్చిపోయాను అనమాట. సో అందుకని చెప్పి ఇంకా చూద్దాం, ఎవరికన్నా గుర్తొస్తే గనుక ఖచ్చితంగా ఆ రెస్టారెంట్ కి వెళ్దాం, ఒకవేళ కనిపించి బాగుంది అనుకుంటే. లేకపోతే వాల్ట్ కి వెళ్దామని అనుకున్నాం ఈ రోజు. అందుకని చెప్పి అలా స్టార్ట్ అయ్యాము. గైస్, ఈ వ్లాగ్ లో నేను కంప్లీట్ డే చూపిస్తాను. ఎందుకంటే 11 to 6 o'clock వరకు నాకు ఇలాగే సరిపోయింది ఈ ప్రోగ్రామ్. సో అందుకని మిగతాది కూడా మనం ఈ వ్లాగ్ లో కవర్ చేద్దాం. గైస్, మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, నా కజిన్ వాళ్ళకి కూడా యూట్యూబ్ ఛానల్ ఉందన్నమాట, స్రాహా సిస్టర్స్. దానిలో స్రా గారు నిద్రపోతున్నారు అనమాట. కంటెంట్ చేద్దాం అన్నప్పుడు మేడం గారు నిద్రపోతారు, కానీ అక్కిచ్చే టిప్స్ మాత్రం వేరే లెవెల్. మీరే వినండి. ఇద్దరిదే ఒకటే కంటెంట్ ఉండకూడదే బాబు, మళ్ళీ ఇవన్నీ కాదక్క, మేము అది చాలా పోస్ట్ ఉంటుంది. ముందు గట్లోనే అన్నారు, ఏదో ఎవరో చెప్పిన వాళ్ళు కూడా. మేము చూస్తాం చెప్పిన వాళ్ళు ఎఫ్కేఫేమో అనుకుంటున్నాను. గైస్ చూసారా, ఇద్దరిది ఒకే కంటెంట్ ఉండకూడదని మాత్రం అక్కగారు టిక్స్ ఇస్తారు, కానీ మిగతా కంటెంట్ చేయాలి అనుకున్నప్పుడు మాత్రం నిద్రపోతారు అనమాట. విజేత సూపర్ మార్కెట్. విజేత కొత్తలు పెట్టింది, వెళ్దామా? విజేత సూపర్ మార్కెట్. ఇదిగో బిర్లా కాదు, అదేంటి స్కూలా? ఇక్కడ ఏదో కనపడుతుంది. సాల్ట్ వచ్చేసాం, సాల్ట్ దగ్గరికి. ఇదిగో వాల్ట్ ఆపోజిట్ లో వచ్చేసాం. ఏం కనిపించింది? ఈ రోడ్డు కాదేమో. కనిపించలేదు కదా ముందుకి అక్కడ వరకు. గైస్ చెప్పాను కదా, మేము వేరే రెస్టారెంట్ కూడా వెళ్దామని వెతికామన్నమాట. సో ఎవరికి ఆ నేమ్ గుర్తు రాలేదు, ప్లస్ ఆ ప్లేస్ కూడా లాస్ట్ టైం చూసి నాకు గుర్తులేదు. ఇంకా ఫైనల్ గా వాల్ట్కే వచ్చాము. లోపలికి వెళ్ళగానే నాకు ఒకటే అర్థమైంది, అంబియన్స్ అంతా చూసి చిన్న చిన్న చేంజెస్ తప్ప ఏం మారలేదు, ఓన్లీ నేమ్ ఒకటి చేంజ్ అయిందని. అదెందుకు నీకు మైక్ ఎందుకు నీకు? హాయ్ చెప్పు హాయ్. ఇది ఇలా ఉందా? ఇలా తీసుకుని నో తగిలేస్తుంది. అత్తకు తగిలిందంటే అత్త నీతో ఆడుకోదు నెక్స్ట్ టైం. అదిగో రెండు పడేసింది కింద. అదిగో అత్తను కొట్టేసి ఆడావనుకో, నెక్స్ట్ టైం నుంచి అత్త నీతో ఆడుకోదు. ఓకే, నువ్వు నేను ఫ్రెండ్సా కాదో చెప్పు. ఆద్య ఇవి నేనేమన్నా? నేను ఇంకో స్పూన్ ఇస్తాను. అత్త ఏది? అత్తేది? అత్తను సుష్మత్తను అత్త
ఇదిగో పాడేసావు, ఇది మూడోది అది అప్పుడే. ఎన్ని పాడేసావు? 3 పాడేసావా? 3 అత్త చెప్పు, అత్త అత్త చెప్పు, అత్త చెప్పు, చెప్పు అత్త చెప్పు, అత్త అత్త. అదే ఎక్కడికి ఎక్కడికి? అమ్మ దగ్గరికా? పద పద వెళ్దాం. అలా ఫుడ్ ఆర్డర్ చేసి కొద్దిసేపు ఆద్యాని అద్వైత్ని ఆడించడానికి మా కజిన్ వెళ్ళింది అనమాట. సో వెనకాల నేను వెళ్ళి కొద్దిసేపు ఆడుకున్నాం. మేము వాల్ట్లో ట్రై చేసిన ఫుడ్ అంతా కూడా మీకు చెప్తాను గైస్, నచ్చితే ట్రై చేయండి. ఎందుకంటే వాల్ట్లో స్టార్టర్స్ అనేది ది బెస్ట్ అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. మెయిన్ కోర్స్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఎందుకంటే బ్రోవరీ 100% స్టార్టర్స్ అనేవి బాగుంటాయి. ఒకటి ఎగ్, ఒకటేమో నువ్వు కొత్తిమీర చికెన్. అది చూడ పక్కన నేను చూడి మా స్టాండ్ లో తెచ్చుకుందాం అనుకున్నాం, మర్చిపోయాను నేను. అవి కాదు, చిన్న స్టాండ్స్ కొన్నాం, ఓన్లీ టేబుల్ మీద మర్చిపోయాం. నీకు స్పైసీయా? ఇది వాటర్ మిలన్ బబుల్ మాక్టైల్ గైస్. ఐ నో మీ అందరికీ నా వాయిస్ కొంచెం డిఫరెంట్ అనిపించవచ్చు ఈ వ్లాగ్లో, ఎందుకంటే నా థ్రోట్ అసలు చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్లో పెయిన్ ఉందన్నమాట. సో అండ్ కోల్డ్ కూడా నాకు, అందుకని చెప్పి నేను ఎక్కువ వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు దీంట్లో. నా ఒరిజినల్ రా వీడియోని వదిలేస్తున్నాను, బ్యాక్గ్రౌండ్ అంతా కొంచెం కొంచెం. సో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను, చూడండి గైస్. గైస్ ఈ క్యూట్ లిటిల్ ఫెలో పేరే అద్వైత్ అనమాట. వీడే అత్తమాటలు నన్ను కొట్టేది, వీడికి నాకు అస్సలు పడదనమాట. సో నెక్స్ట్ వచ్చి బంగ్లా కోడి చిప్స్ అనమాట. ఇవి చాలా అంటే చాలా నచ్చాయి. అండ్ నెక్స్ట్ బాయిల్డ్ పీనట్ మసాలా, ఇవి కూడా ఓకే. అండ్ నేను పీనట్స్ తిన్ను, వాళ్ళకి నచ్చిందంట, సో వాళ్ళు చెప్పారనమాట బాగుంది అని. తర్వాత ఫ్రైస్ ఇంకా ఇవి ఆర్డర్ చేసుకున్నాము. నెక్స్ట్ తందూరి లాలీపాప్స్ కూడా. తందూరి లాలీపాప్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. తర్వాత వర్జిన్ మొజిటో ఒకటి చెప్పుకున్నాం నేను నా కజిన్, చాలా బాగుంది. ఆనియన్ రింగ్స్ అవి కూడా బాగున్నాయి. బేసిక్ గా చెప్పాలంటే స్టార్టర్స్ అనేవి ది బెస్ట్ గైస్, నాకు చాలా అంటే చాలా నచ్చింది. తర్వాత మా కజిన్ వాళ్ళ బాబు ఎప్పుడు దమ్ బిర్యానీ తింటాడు, బయటకు వచ్చిన వాడికి దమ్ బిర్యానీ లేకపోతే ఇంకా ఏమొద్దనమాట. సో అందుకని చెప్పి ఆర్డర్ చేసాము. అది నార్మల్ గా చాలా సోసోగా ఉంది. సో తర్వాత నెక్స్ట్ చిల్లీ మష్రూమ్ చెప్పాం. అక్క దమ్ బిర్యానీలో మష్రూమ్ వేసుకుంటున్నా ఏంటి? మొక్కరాల ఒకటైతే నిజంగా కృతిక్కే కాదు, అన్ని స్టార్టర్స్ తిన్న తర్వాత నాకు దమ్ బిర్యానీ తినకపోయినా కంప్లీట్ అవ్వదన్నమాట. నాకు కూడా కంప్లీట్ గా రైస్ ఉండాలి, వాడికే కాదు నాకు కూడా. దమ్ బిర్యానీ టేస్ట్ చేశాను గైస్. టేస్ట్ చేశాక నాకు ఎలా అనిపించింది అంటే చప్పగా అనిపించింది, కారం లేదు, ఉప్పు లేదు, ఏం లేదన్నమాట. బేసిక్ గా స్పైసీ అని చెప్పకూడదు, మనం ఎక్స్ట్రా స్పైసీ అని చెప్పాలి, అప్పుడు వస్తుంది మన టేస్ట్. ఇది అదే కారంగా ఉండదని, ప్లస్ ఇంకా ఆ లెగ్ పీస్ కోసం నాకు ఆడికి ఇంకా ఆ లెగ్ పీస్ ఇలా కనిపించి డెకరేటివ్ గా కనిపించిందేమో, ఇంకా అప్పటి నుంచి సెటిల్ అయిపోయి ఉంటాడు అలాగే దాని మీద. దానికి ఎక్కలేదేమో చీకటిగా ఉంటుంది.
నాకు కలర్ఫుల్ గా కావాలనుకుంటున్నాను. ఆద్య దా ఆద్య దా ఇట్రా. ఏందో దా. వద్దు అంగో బూ ఆడుకుంటున్నాము. అదిగో బూ బూ అని బూ మా పిల్ల జుట్టు బాగా పెట్టుకుంది. బూ వాళ్ళ జుట్టు బూ. కృష్ణాకి జుట్టు ఎంత పీకినా వస్తే గుచ్చుకుందాము. ఓయ్ బాబా వాచ్ కావాలా? వాచ్ కావాలా? కూర్చొని ఆడుకో ఇంకో. ఇదిగో ఇట్రా. ఇది మళ్ళీ ఇది. మన టేబుల్ మీద ఉంటాయి మరా. ఇక్కడ పిల్లలు అలా ఆద్యలో ఆరెక్కేసి వస్తాను. ఏంటది 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 భలే అనిపించదా? కిందకి జారిపోయింది. నీకు ఫస్ట్ క్రిటిక్ టైంలో నీకే పాప అనుకున్నావా? నేను మాత్రం నీకు బాబానే అనుకున్నాను. నాకు కూడా ఫస్ట్ బాగా భాష అక్క కూడా డెలివరీకి వెళ్ళే కూడా చెప్పింది. డెలివరీకి వెళ్ళే కాదు, డెలివరీకి వెళ్ళే ముందు వాష్రూమ్కి వెళ్ళాం. నాకు ఫోన్ అలవాటు. స్నాప్ పెట్టింది. స్నాప్ పెట్టింది. పొద్దునే స్నాప్ పెట్టిందా? ఇది లెగదు కదా. ఓపెన్ చేస్తే కంగ్రాట్స్ అక్క బేబీ బాయ్ అంట. నీ ఇగో ఇదే అదే పెట్టావు నాకు తెలుసా. అయితే నాకు కానీ అవ్వాలే నీ పని చెప్తాను అంది. అంటే నీకు ఉందే అంది. అంటే నీకు ఎలా నువ్వు వెండి తిట్టుకున్నా నీకు బాబే పడతాడు. ఆద్య ఆద్యలు ఆద్యలు నెక్స్ట్ ఇంకా మెయిన్ కోర్స్ అనమాట. ఆల్రెడీ దమ్ బిర్యానీ చెప్పారు. తర్వాత నాన్స్ చెప్పుకున్నారనమాట. కంప్లీట్‌గా రైస్ అవాయిడ్ చేశారు మా కజిన్స్. నేను మాత్రం రైస్ తిన్నా గైస్. వాళ్ళు నాన్స్ చెప్పుకున్నారనమాట చికెన్ కర్రీ. అది కూడా అంతేం బాలేదంట. సో చెప్పాను కదా వాల్ట్ అనేది బ్రోవరీ మొత్తం. సో అందుకని చెప్పి మనం ఎక్స్‌పెక్ట్ చేయకూడదు ఫుడ్. స్టార్టర్స్ అయితే అందరికీ నచ్చినాయి గైస్. మెయిన్ కోర్స్ మాత్రం ఎవరికీ నచ్చలేదు. బిర్యానీ రైస్ ఐటమే కాబట్టి నేను తిన్నాను. అది సోగా ఉంది. నా ఫీలింగ్ కోసం తిన్నానంతే. సో అలా ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. అంటే కిందకి వెళ్ళాలని మొహం మీద పడాలి. అంటే మా ఫీలింగ్ ఏంటంటే ఆ హైట్ కి రాలేదు. అదే అన్నేమో వంగమన్నా మా వాడు చూడు పాప అండి. వద్దులే బావాకి అలా స్టార్ట్ అయ్యి కోరుకోలు రీచ్ అయిపోయాం అనమాట. మార్నింగ్ మేము తీసుకొచ్చిన కేక్ ఇదే. ఇది యాక్చువల్గా మా కజిన్ ఇంకో కజిన్ హైదరాబాద్లో ఉంది. తను ఆర్డర్ చేసింది అనమాట. మేము మార్నింగ్ పిక్ చేసుకుని ఇప్పుడు అత్తయ్య వాళ్ళతో కట్ చేపిస్తున్నాము. సో అలా కోరుకొల్లో స్టార్ట్ అయ్యి మళ్ళీ హాట్ లైన్స్కి వచ్చి భీమవరం కేక్ తీసుకున్నాం. తీసుకున్న తర్వాత ఇద్దరం స్ప్లిట్ అయ్యామన్నమాట. అక్కేమో కేక్ తీసుకుని ఇంటికి వెళ్ళింది. నేనేమో ఇంటికి వచ్చాను. ఫ్రెష్ అయ్యి నేను పవన్ బయటకు వచ్చాం. యాక్చువల్గా మేము ఈరోజు మూవీ ప్లాన్ చేసుకున్నాం. అఖండ 2 అనమాట. సో అందుకని చెప్పి ఈ లోపు టైం ఉంది కదా అని చెప్పి డ్రై ఫ్రూట్స్ తీసుకుందాం అని చెప్పి వచ్చాము. ఇది భీమవరంలో కొత్తగా ఓపెన్ చేసిన డ్రై ఫ్రూట్ షాప్. ఇంతకు ముందు ఇక్కడ చాకోడీ ఉండేదన్నమాట. సో దాని ప్లేస్ లో వీళ్ళు డ్రై ఫ్రూట్స్ ఓపెన్ చేశారు. చాలా అంటే చాలా బాగున్నాయి. ఫ్రెష్ ఉన్నాయి.
ఉన్నాయన్నమాట. అన్ని కాశ్మీరీ రిలేటెడ్. సో తర్వాత మేము అఖండ 2 మూవీకి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఏమైందంటే 20 మినిట్స్ మూవీ లేట్ అన్నమాట. సో తర్వాత నేను శాండ్విచ్ తిన్నాను. ఎందుకంటే ఇక్కడ శాండ్విచ్ అనేది చాలా బాగుంటుంది. ఇది చికెన్ టిక్కా శాండ్విచ్ అన్నమాట. ఎవ్రీ టైం నేను తింటాను వెళ్ళినప్పుడల్లా. నాకు చాలా ఇష్టం ఇక్కడ. సో భీమవరం రిలేటెడ్ పీపుల్ ఎవరైతే ఉంటారో ఇక్కడ చికెన్ శాండ్విచ్ ట్రై చేయండి. ఫర్ షూర్ చాలా బాగుంటుంది మల్టీప్లెక్స్ లో. సో ఈ మూవీకి నేనైతే ఏ రివ్యూ ఇవ్వను గైస్. ఎందుకంటే ఇట్స్ బాలయ్య, యు నో గైస్ దట్ ఫేవర్. చాలా అంటే చాలా ఓకే. నాకు సెకండ్ పార్ట్ చాలా అంటే చాలా పీక్స్ లో నచ్చింది. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. బికాస్ ఎందుకంటే మేము మూవీ ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్ళేసరికి మాకు 1 AM అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే కనెక్టెడ్. బాయ్.